కర్రలు ఇస్తావా? అసలు పులిని చూస్తేనే గుండాగిపోతుంది. అలాంటిది కర్రలు ఇచ్చి ఇది అన్న కుక్క మీద పడిపోతుంది. అలాంటిది పులికి కర్రలు ఇస్తావా? అది ఎంత మటుకు నువ్వు మటుకు హ్యాపీగా వస్తావా? సెక్యూరిటీ నువ్వు వస్తే పరదాలు మంది మార్బలంతో వస్తావు. సామాన్య ప్రజలు కదా, వీళ్ళకి ఎలా ఉంటే ఏం లే అని చెప్పన్న లెక్కలో ఈ 5 సంవత్సరాలు కూడా లోపల 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 కుమిలిపోవడం తప్ప వయసు చాలదు. బయటకు రావాలంటే వయసు లేదు. కాబట్టి మాలో మేమే ఓ భగవంతుడా వెంకటరమణమూర్తి నువ్వే ఏదో ఒక రోజు చూపించు, ఈ ప్రజల కళ్ళు తెరవాలి అని చెప్పని నాలో నేను ఏడుచుకుంటూ నేను ఉన్నాను. అది ఇప్పుడు ఇవాళ రోజు నాకు బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో దీన్ని అంత తొందరగా ఊరుకోకూడదు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. నవ్వడం కాదు. ఇది హిందువుల తాలూకుది. ప్రతి మతంలో కూడా అన్నీ కూడా పవిత్రంగా రాసి ఉన్నాయి. ఇందులో ఇది హిందువుల మనోభావాల మీద దెబ్బ కొట్టారు. ఇది చాలా తప్పు. ఆవు కొవ్వు కలిపారంటున్నారు. ఆవు కొవ్వు అలాంటిది ఏం కక్కుర్తి? ఆయన డబ్బు ఆయనకు పెట్టలేవా? కోట్లు వస్తున్నాయి. అన్యాక్రాంతం చేసేసి నీ ఇష్టం వచ్చినట్టు వాడేసుకొని ఆవు కొవ్వు అవి పెడతావా? ఆ మాత్రం చేయించలేవు. నీ ఇంట్లో అడిగాడు ఆయన. ప్రజలు ఇచ్చేది పంది కొవ్వు కూడా ప్రజలు ఇచ్చే డబ్బు నీకు పెట్టడానికి ఏమైంది? 5 సంవత్సరాలు మేము మనోవేద పడ్డాం. మా వయసు వయసు లేదు కానీ లోపల ఆ స్వామే చూసుకుంటాడు అనుకున్నా. ఇలాగ చూశాడు. దీనంత తేలిగ్గా వదలకూడదు. ఎవరైతే చేశారో, ఎవరైతే ఈ ఆవు కొమ్ములు ఇలా అపవిత్రం చేశారో వాళ్ళకి కఠినమైన శిక్ష వెయ్యాలి. అప్పుడే మేము శాంతి పడతాం. మా లాంటి వాళ్ళకి వయసు లేదు, మేమేం మాట్లాడలేం. ఏదైనా మాట్లాడితే మళ్ళీ తెల్లారా మనుషులు ఉండట్లేదు. కాబట్టి దీన్ని ఇంతటితోటి ఆపకుండా ఎవరైతే బాధపడుతున్నారో ఆ స్వామి మీద ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా కలిసి ఇది ఇంత తొందరగా వదలకూడదు. ఇవాళ అవుతుంది, రేపు మళ్ళీ ఇంకా జరుగుతుంది. వీళ్ళు నన్నేం చేస్తారులే అనుకొని మళ్ళీ పునరావృతం కాకుండా దీన్ని ఇంతలోనే తగ్గించేయాలి. దీన్ని ఇంతలోనే చేయకపోతే ఇంకా అరాచకాలు అయిపోతాయి. వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి? ఎలాంటి శిక్ష అంటే వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా ఆఖరికి ఎలాగో శిక్ష పడింది. ఆ స్వామి వేశాడు, ఒరే 5 సంవత్సరాలు అయిపోయింది మీకు, ఓ పక్కన ఉండండిరా, నా గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, వస్తారని వేశాడు. తెలుసుకుంటే అదే శిక్ష. నేను పక్కన పెట్టడమే మిమ్మల్ని, అదే మీకు తగిన శిక్ష. ఇంకా వేరే శిక్ష లేదు. మా కోసం పాపులాడేవాళ్ళు, మా కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారు అని ఆ స్వామి తెచ్చుకున్నాడు. నిన్ను సైన్ పెట్టేశారు. ఎవరైతే లోపల కుళ్ళు ఇది పెట్టుకున్నారో వాళ్ళ స్వామి ఆయన మహానుభావుడు. మనకి తెలియవు, మనకి మాయలే తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. ఎలా ఉంచాలో అలాగే ఉంచాడు. ఎవ్వరూ కూడా ఆయన మనసు చూస్తాడు. మన పై ఆడంబరాలు చూస్తాం, పై చూస్తాం. ఆయన మనసు చూసి పక్కన పెట్టేశాడు. నువ్వు పనికిరావు అని చెప్పి ఆయన పక్కన పెట్టి ఆయన ఏం చేయాలో అదే చేశాడు. ఆయన తక్కువ అంచనా వేయకండి. ఆయన కలియుగంలో ఆయన వైకుంఠ మహావిష్ణువు ఆయన ఈ రూపంలో మనకు వచ్చాడు. కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపకుండా ఎవరికి ఎలా శిక్ష వేయాలో వేసి ఆయన వేస్తాడు. నేను పక్కన ఉంచేశాడు, ఆయన శిక్ష వేశాడు. తెలుసుకోండి, అదే మీకు శిక్ష. ఆయన ఏమీ చెయ్యడు, అదే శిక్ష. ముందు పునరావృతం కాకుండా ప్రజలు కూడా ఆయన బిడ్డలు మనం తండ్రి బాధపడుతుంటే పిల్లలు ఏం చేయాలి? ఆ తండ్రికి ఉపశమనం చెయ్యాలి. ఆ తండ్రిని కాపాడుకోవాలంటే పిల్లల్ని ఆయన కాపాడుతాడు. ఇప్పుడు తండ్రిని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది కాబట్టి ఇది మీరు ఇలా చేస్తారని నేను అనుకుంటున్నాను. నా బాధను ఈ విధంగా వ్యక్తం చేశాను. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా తగిన ఇది చేస్తారని అనుకుంటున్నాను బాబు.